అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అఖిల్ ఫ్రమ్ సెర్హెత్ క్లినిక్. మన దగ్గర లక్ష్మీ శుభకర్ అనే పేషెంట్ ఉన్నారండి. సారు యొక్క వయసు 68 ఏళ్ళు. గత 3 నెలల నుంచి బాగా నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకి సివియర్ లంబార్ స్పాండిలైటిస్ ఉంది. అంత ముందర సారు ఫిజియోథెరపీ కూడా తీసుకున్నారు. 15 డేస్ తగ్గలేదు. ఖచ్చితంగా సర్జరీ చేయాలి, మీకు నొప్పి తగ్గట్లేదని డాక్టర్స్ చెప్పారు. మన సెంటర్కి లాస్ట్ 18 డేస్ బ్యాక్ విజిట్ చేశారండి. అప్పుడు మనం ట్రీట్మెంట్ ఇచ్చాము. మెయిన్గా మనం ఒకప్పుడు బ్యాక్ పెయిన్ అనుకుంటే స్ట్రిక్ట్గా డైట్ సప్లిమెంట్స్ వరకే మేము ఇచ్చేటోళ్ళం. దానివల్ల కొంచెం పెయిన్స్ అనేవి బాగా తగ్గాయి, కానీ వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా డైట్ చేసి కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఆ తర్వాత మేము కొన్ని న్యాచురోపతి థెరపీస్, ఆకుపంచరు, ఫిజియోథెరపీ, పిఎంఎఫ్ థెరపీ కూడా యాడ్ చేసాము. డైట్తో అంత స్ట్రిక్ట్ డైట్ చేయకుండా కాస్త వైట్ రైస్ లాంటివి తగ్గించి వైట్ బాస్మతి రైస్, మిల్లెట్స్, కినోవా, కొన్ని ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటూ వయసు తగ్గట్టు డైట్ చేయమని చెప్తే కొన్ని సప్లిమెంట్స్, మెయిన్గా సప్లిమెంట్స్ థెరపీస్ ద్వారా సార్కి ఇంచుమించుగా 60% పెయిన్ తగ్గించామండి. పెయిన్ ఎలా తగ్గింది, దాన్ని ఎలా నడుస్తున్నారు, మామూలుగా అంత ముందర పెయిన్తో పోల్చుకుంటే ఇప్పుడు పెయిన్ ఎలా ఉంది, అతను సార్ ఒక పనులు చేసుకుంటున్నారా లేదని సార్ సొంత మాటలను తెలుసుకుందాం. ఒక 6 months నుంచి బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడుతున్నాను. 3 months బ్యాక్ బాగా అగ్రివేట్ అయింది. పెయిన్ భరించలేక ఆపరేషన్ చేయాలి అని స్పైన్ డాక్టర్స్ చెప్పారు. ఆపరేషన్ చేయించుకోవటం కోసమే హైదరాబాద్ వచ్చాను. కానీ నేను కార్డియాక్ పేషెంట్ కాబట్టి ఆపరేషన్ రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినందువల్ల నేను అదర్వైజ్ ట్రీట్మెంట్ కోసం వెతుక్కుంటూ వచ్చాను. వచ్చి సెల్ హెల్త్లో సెల్ థెరపీ ఉంటుంది కదా, దానివల్ల ఏమన్నా క్యూర్ అవుతుందని సెల్ హెల్త్కి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు అల్సట్రాన్ మెషిన్, ఆక్యుపంచరు, ఫిజియోథెరపీ ఇవి చేసిన తర్వాత 50% రిలీఫ్ బాగానే ఉంది. నేను ఇక్కడికి వచ్చే ముందు నడవటం కూడా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు బాగా రికవర్ అయ్యాను. మీరు డైట్ కంఫర్ట్గా ఉంది కదా సార్? అంటే మీరు తినే ఫుడ్ని కొంచెం మార్పులు చేసే కానీ ఎక్కడ ఇబ్బంది ఏం లేదు కదా? డైట్ కంఫర్ట్ అంటే వాంతులు అవడం కానీ అలాంటి ఇబ్బంది లేదు. మీరు తినే ఫ్రూట్స్ కానీ రైస్ కానీ అంతా మీకు కంఫర్ట్గానే ఉంది కదా? కంఫర్ట్గానే ఉంది. ఇప్పుడు మార్నింగ్ లేవగానే పెయిన్స్ ఎక్కువ అంతమంది ఉండేవాళ్ళు, ఇప్పుడు పెయిన్స్ అని ఎక్కువ ఉంటున్నాయి. మార్నింగ్ లేవగానే లేదు, బాగానే ఉంది. నార్మల్గా వచ్చింది. కొంచెం ఉంటుంది. 12 days ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఒక 50% వరకు పెయిన్స్ బాగానే కంట్రోల్ ఉన్నాయి. ఇప్పుడు మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారా? లేచి నడవడం కానీ, మెట్లు ఎక్కడం కానీ అంత ఎక్కడం ట్రై చేయలేదు సార్. నడవడం వరకు అయితే వాష్రూమ్కి వెళ్ళడం, రావడం, కూర్చోవడం, వాష్రూమ్ లేవడం అంతా బాగానే ఉంది. మిగతా పనులన్నీ బాగానే చేసుకుంటున్నారు. అంత ముందు ఫిజియోథెరపీ చేస్తున్నా కూడా పెద్ద రిజల్ట్ వచ్చింది లేదు? రాలేదు కాబట్టి వచ్చాను. ఓకే. సో మెయిన్గా మేము ఇక్కడ సార్కి డైట్ అనేది నామమాత్రంగానే ఇచ్చి మెయిన్గా సప్లిమెంట్స్, ఆకుపంచర్, ఫిజియోథెరపీ, పిఎంఎఫ్ థెరపీ ద్వారానే పెయిన్ అనేది కంప్లీట్గా తగ్గించాం. సార్కి నెల తరబడి మేము ట్రీట్మెంట్ కూడా ఏమి ఇవ్వలేదు. జస్ట్ 18 days వరకు మా ట్రీట్మెంట్ తీసుకున్నారు. అది కూడా రోజుకు 1 hour మా సెంటర్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళేవారు రెగ్యులర్గానే. ఇప్పుడు అప్పటితో పోల్చుకుంటే సార్ పెయిన్స్ అని బాగా తగ్గడం, నడవడం, అతను పళ్ళు సార్ చేసుకోవడం, వాష్రూమ్కి వెళ్ళడం, రావడం అంతా ఆయన ఓన్గానే చేసుకుంటారు, ఎవరు హెల్ప్ లేకుండా. సో ఎవరైనా సివియర్ బ్యాక్ పెయిన్తో కానీ, నీ పెయిన్స్తో కానీ సఫర్ అవుతుంటే ఒకసారి మా సెంటర్ని విజిట్ చేయండి. సో డైట్తో సంబంధం లేకుండా థెరపీస్ ద్వారా, సప్లిమెంట్స్ ద్వారా చాలా మంచి రిలీఫ్ వస్తుంది, మళ్ళీ నొప్పి రాకుండా ఉంటుంది.